వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇవాళ వారి విందు అహహ నాకే ముందు. ఎవరు లేకపోయేటప్పటికి ఇంట్లో అస్సది నలభ భీమ పాకంలాగా మనం వంటలు చేసుకుని తింటే అబ్బా ఆ రుషే వేరు. ఏదైతే అయింది కానీ గిన్నెలు తోముకుంటున్నాను, అంట్లు తోముకుంటున్నాను, బట్టలు ఉతుక్కున్నాను కానీ అస్సది నాలాగా వండుకొని ఇంత రుచిగా తినేవాడు ఎవడుంటాడో చెప్పండి? ఎవడ ఉండడు. నేనే చేసిగా. నువ్వు శబాసరా రే, శబాస్. దోశ 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 దోశ. ఇదేంటిది అతుక్కుపోయింది? అమ్మయ్య, ఓన్లీ దోశలాగానే వచ్చింది. ఇది రెండో దోశ. బావా, నీ పేరుతో కూడా నేనే దోశ వేసుకుని తినేస్తున్నాను. నీకు అమ్మో నేను దోశలు వేసుకుని తిన్నానని చెప్పేసి మళ్ళీ వీళ్ళకి ఏం చెప్పకూడదు, లేదంటే రోజు దోశలు కూడా వేయమంటారు. అయ్యి బాబాయ్, మన వాళ్ళు కాదు. ఈ సీక్రెట్ నా దగ్గరే ఉండిపోవాలి, ఎవరికి చెప్పకూడదు.